ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ఈ ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవయ్యా. అవును తండ్రి, మేలులతో మా హృదయాన్ని తృప్తిపరిచే దేవుడవయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని ప్రభా ఈరోజు కీర్తన 103వ అధ్యాయంలోకి వెళ్ళి సత్యాలను మేము నేర్చుకుంటుండగా నాతోనే మాతోనే మీరు మాట్లాడి మమ్మల్ని సవరించి ప్రభా నా తండ్రి నిజమే మా ప్రాణాలు ఎల్లవేళలా నిన్ను అంటు కట్టుకొని ఉండులాగన సహాయం చేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనంతా అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశము కీర్తనలు 103వ అధ్యాయం అండి. అందరికీ తెలిసిన వచనాలు, అందరి ధ్యానించే మాటలు. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, దేవుడు చేసిన మేలలో దేనిని కూడా మరవకము. ఆయన మన సంఘటనలను కుదుర్చేవాడు, ఆయన మనల్ని సమాధిలోకి వెళ్ళి లేవనెత్తేవాడు, ఆయన మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పేసి కీర్తనకారుడు ఎంతో చక్కగా రాసిన మాటలండి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు దావీదు రాసిన ఈ మాటల్లో ఉన్న సత్యాల్ని ఈరోజు మనము అన్వదించుకుందామండి. మన జీవితంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితిని బట్టి కృంగిపోతున్నాము, బాధపడుతున్నాము. మన కుటుంబ సభ్యులని ఎంతోమందిని మనము కోల్పోయిన వారముగా ఉంటున్నాము. ఎంతోమందికి జీవితంలో జరుగుతున్న దాన్ని బట్టి బాధపడుతున్నాము. అవును, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుమా అనే పరిస్థితి, పాటని, ప్రార్థనని పాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మనకి దేవుడిస్తున్న ఫలం ఏంటంటే, దేవుడిస్తున్న ధైర్యం ఏంటంటే, ఇదిగో ఈ వాక్యము, ఈ కీర్తన. హల్లెలూయా. ఆయన మాట, ఆయన వాగ్దానాలు ఒక్కసారి నెమరి వేసుకుందామా. నేను ఎప్పుడు ఒక మాటనే అంటానండి క్రైస్తవులతో, మరి ముఖ్యంగా నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతూ ఉంటాను. అవును, నువ్వు ప్రార్థన చేస్తావా? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు అని అడుగుతారండి. ఎప్పుడు లేస్తావు అని అడుగుతారు. ఎన్ని గంటలు మోకరిస్తావు అని అడుగుతారు. అంటే మామూలుగా తెలుసుకోవడానికి, ఏదో నన్ను అడగడానికని కాదు. కానీ నేను నా గురించి నేను ఆలోచన చేసినప్పుడు నన్ను నేను స్కేలింగ్ చేసుకుంటే నా గంటల ప్రార్థన నాకు లేదు, మరి గంటల మోకరించే అనుభవం నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం ఉందండి, ఈ కీర్తన నా జీవితంలో ప్రతిరోజు ప్రతిదినం ఒక శ్వాసలాగా నేను అనువదించుకుంటాను. అంటే ఈ కీర్తన చదివిన తర్వాత నేను నేర్చుకున్నాను అనట్లేదు, కానీ ఈ కీర్తన చదివే సమయానికల్లా నాలో ఇది ఉందని మాత్రం నాకు అర్థమైంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇదిగో నా పట్ల దేవుడు చేసిన కార్యం గురించి నేను మాట్లాడుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలుని మరవకుము అని చెప్పేసి. నిజమండి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కంటే గొప్పది ఇంకొకటి లేదు. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు వస్తాయి? కృతజ్ఞత పండగని మనం ఎప్పుడు చేసుకుంటామంటే, దేవుడు ఒక కార్యము చేసినప్పుడు, దేవుడు ఒక కార్యాన్ని జరిగించినప్పుడు, మనం అడిగినది దేవుడు నెరవేరిస్తే అప్పుడు కృతజ్ఞత కూడిక, కృతజ్ఞత ప్రార్థన అనేది మనం పెట్టుకుంటాము. కానీ దేవుని వాక్యం ఏమైనదంటే, వాక్యం ఏమని చెప్తుంది అంటే, దేవుని చిత్తం ఏమైనా. అవునండి, దేవుని చిత్తం అంటాం కదా, దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంది కదా, మనందరికీ ఉంది కదా. ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితిలో, ఈ పరిస్థితిలో, ఇప్పుడు మనం ఉన్న ఈ భూలోక పరిస్థితులలో మనకి ప్రభా నీ చిత్తం ఏముంది ప్రభా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది అంటే, దేవుడు చెప్తున్న మాట, మారని దేవుడు చెప్తున్న మాట, మార్పు లేని దేవుడు చెప్తున్న పాట, ప్రతి విషయంలోనూ, అన్ని విషయంలోనూ. మరి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో మాట్లాడినట్టుగా ఏమిటి అంటే, అన్ని వేళలో, అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించగలమమ్మా? ఇది నా పరిస్థితి, ఇది నా కుటుంబ పరిస్థితి, ఇది నా హృదయ పరిస్థితి, ఇది నా స్థితి, ఇది నా గతి. ఈ సిచ్యువేషన్లో నేను కృతజ్ఞతలు ఎలా చెల్లించగలను అని మనం బాధపడతా ఉంటాము, వేదన పడతా ఉంటాము. నిజం చెప్పాలంటే అది రానే రాదు కదమ్మా. ఆ కృతజ్ఞత, ఆ భావం అనేది రాదు. కానీ ఒక్కసారి ఈ కీర్తన 103 ధ్యానించినప్పుడు మనము అది తెచ్చుకోగలమని నేను నమ్ముతున్నాను. మరి నేను ఎందుకు అంటున్నానంటే, ఇది నాకు మరి శ్వాసగా ఎందుకు జరిగినదంటే, నేను నా జీవితంలో నేను చేసింది ఏం లేదండి. ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, నా జీవిత కాలం అంతా నేను మరి నిజంగా జాబ్ చేసి సంపాదించింది లేదు. అలా అని చెప్పేసి మరి దేవుడు నన్ను సహాయ స్థితిలో వదిలిపెట్టలేదు. కానీ ఆయననే నాకు సమస్తమై ఒక తండ్రిగా నన్ను పోషిస్తూ, ఒక తల్లిలాగా నన్ను లాలిస్తూ, అవును ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండి, అవును ఒకప్పుడైతే నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ఉన్నాను, ఆ సిచ్యువేషన్లో నేను చేస్తున్న ఒంటరి పోరాటంలో నాకు తోడై నిలిచిన దేవుడు ఇప్పుడు కొద్దో గొప్ప దేవుళ్ళో వారు కూడా తిరుగుతూ ఉన్నారండి. అవునండి, మెల్లిమెల్లిగా వారు నన్ను, నా దేవుడిని అర్థం చేసుకునే సమయంలో వాళ్ళు వస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు, నీ దేవుడిని ఎక్కడ నీ దేవుడు అన్న వాళ్ళు నీ దేవుడు అని చెప్పేసి ఒక మాట చెప్పడానికి వాళ్ళు సంతోషపడుతున్నారని నేను సంతోషంగా చెప్తున్నాను. అవునండి, మరి వాళ్ళలో మార్పులు తీసుకొస్తున్న దేవాది దేవుడు
దేవుడు క్రైస్తవులమైన మనలో ఇంకెంత గొప్ప మార్పులు తీసుకురావాలి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే నేను కేవలం నా కుటుంబం గురించనే కాదు, ఈ లోకంలో అన్యులు చాలామంది దేవుని తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నారు, దేవుడు ఎవరు అనేది తెలుసుకుంటున్నారు. అవును, ఈ లోకంలో జ్ఞానం సంపాదించిన వారు, అవునండి, గొప్ప గొప్ప జ్ఞానాలు. ఒకసారి ఆలోచించేద్దామా, హార్ట్ సర్జరీ ఎలా చేస్తారు తెలుసా అండి, స్టంట్స్ అంట ఎలా ఇస్తారు తెలుసా, చిన్న ఒక పెద్ద మిషన్, ఏదో మిషన్ పెట్టుకొని కోట్ల అంటే చాలా కాస్ట్లీ మెషిన్స్ని వాడి ఒక చిన్న నరం, అంటే మనం ఇంజక్షన్లు చేసినప్పుడు మరి ఒక నరానికి ఇంజక్షన్ వేస్తారు, గ్లూకోజ్ పెట్టడానికి ఒక ఇంజక్షన్ పెట్టినట్టుగా అలా ఒక నరం ద్వారా మరి ఒక స్టంట్ లాంటి ఒక చిన్న సన్నటి నార లాంటి దాన్ని హృదయంలోకి పంపించి, అవునండి, హృదయంలోకి పంపించి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక, అక్కడ క్లోజ్ అయిపోయిన మరి ఆ వాల్స్ని ఓపెన్ చేసి మరి ఆ శ్వాసని పీల్చుకోవడానికి తగ్గట్టుగా మరి అక్కడ పంపింగ్కి ప్రాబ్లం లేకుండా, మరి అక్కడ గాలికి ప్రాబ్లం ఉండకుండా, అలాగే మూయబడినవి ఓపెన్ అయ్యేటట్టుగా, అంత మాత్రమే కాదు, రక్త ప్రసరణ క్లియర్గా అయ్యేలాగిన ఒక చిన్న నరము ద్వారా, శరీరంలో ఉన్న నరాల ద్వారా వాళ్ళు గంత గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే అది జ్ఞానం అండి. ఆ జ్ఞానం అనేది ఏం చేస్తుంది తెలుసా, నిజమే, ఆ జ్ఞానంతోనే ఆ మనిషి బ్రతుకుతున్నాడు, అక్కడ జీవం వస్తుంది, అక్కడ బ్రతుకుతున్నారు. 10 ఏళ్ళ గ్యారెంటో 20 ఏళ్ళ గ్యారెంటో మరి డాక్టర్స్ నిర్ధారిస్తున్నారు. కానీ నిజం చెప్పాలి అంటే మరి అది నిజమా, అది ఎంతవరకు నిజమో అనేది మనం ఆలోచన చేసుకోవాలి. నిజమే అండి, ఆయుష్ పెరుగుతుంది, డాక్టర్స్కి దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున వాళ్ళు దేవుళ్ళలాగా అయిపోతున్నారు, మరి వాళ్ళు ఎంతో చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే కాదండి, చిన్న చిప్లో కంప్యూటర్ జ్ఞానం అండి అది. మళ్ళీ కంప్యూటర్ జ్ఞానం ఎలా ఉంటుందంటే చిన్న దాంట్లో మొత్తం డేటాని పెట్టేసి మరి ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. మరి అసలు టీవీ అనేది ఇంత, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, చిన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా చూస్తున్నారో, అంటే ఒక ఫోన్ ద్వారా చూస్తున్నారో, చిన్న టీవీలో చూస్తున్నారో, పెద్ద టీవీలో చూస్తున్నారో, కానీ అసలు ఈ వేవ్స్ అనేవి గాలిలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి, ఎక్కడ తిరుగుతున్నాయి, ఇవన్నిటినీ మరి ఎక్కడికి వెళ్ళి ఉన్నాయంటే ఆదియందు దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా మరి ఏది కూడా ఈ లోకంలో చేయబడలేదు. అంటే దేవుని జ్ఞానం అనేది మనిషికి ఆ రకంగా మరి ఇవ్వబడింది. మనిషి ఆ రీతిగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడుకుంటూ మరి అన్నీ కూడా మరి గొప్ప అద్భుతాల ద్వారా మరి ఆయన మనుషులు చేస్తూ ఉన్నారు. సైంటిస్టులు మరి ఎన్నో కార్యాలు చేస్తున్నారు. డాక్టర్స్కి ఎంతో జ్ఞానం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి వాటి వలనే మరి అవి ఉంటే సరిపోతుందా మనకి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దామా. మరి లోకంలో ఉన్న వాళ్ళు, లోకాస్తులు అంతా కూడా ఏంటంటే అవి ఉంటే చాలు అనుకున్నారు. కానీ కోవిడ్ అనేది ఏం చేస్తుంది, అన్నిటినీ కూడా ఆపివేసింది. కాబట్టి ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అదే అంటున్నాను, అన్య జనులు ఆలోచనలో పడ్డారండి. ఈ అన్య జనులు ఆలోచనలో పడుతున్నప్పుడు మనము సత్యము బోధించవలసిన వారిగా ఉన్నాము. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కేవలం తాత్కాలికమే. ఈ లోక జ్ఞానం తాత్కాలికమే. ఈ లోక జ్ఞానం అనేది మరి అది శాశ్వతమైనది కాదు, అది అశాశ్వతమైనది అనేది మనం వారికి బోధించవలసిన వారిగా ఉన్నాము. శాశ్వతమైనది ఏంటి అనేది క్రైస్తవుడిగా నీకు నాకు మాత్రమే తెలుసు. అది ఏంటంటే నిత్య జీవము, దేవునిలో నిలబడుట, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండట, దేవుని కోసం ప్రయాసపడుట. అవును, మనము మరణించడం తథ్యం, ఈ రోజు కాకపోతే రేపు. కానీ ఏ రీతిగా మరణించాము, ఎవరి కోసం జీవించాము, ఎలా జీవించాము అనేది ప్రాముఖ్యం అన్నట్టుగా. అవునండి, మన జీవితంలో మనం ఏమి సాధించాము, ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు. కానీ దేవుని కోసం ఎంతగా బ్రతికాము, దేవుణ్ణి ఎంతగా సంతోషపెట్టాము. నిజమే, దేవుని ఏర్పాటు చేసిన కళ, దేవుడు ఏర్పాటు చేసిన దర్శనం మన పట్ల సంపూర్ణమయ్యిందా, లేకపోతే అలాగే ఆయన కళని మనము వదిలేసి వెళ్ళిపోతున్నామా అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పినది ఏంటి అంటే ఈరోజు మిమ్మల్ని మీ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి. ఈరోజు మీ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను. అవును, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా, ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నావా, అసలు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉంటే ఈరోజు ఈ వాక్యం నీ కోసమే. ఇదిగో, ఎక్కడ ఆరంభించావో, ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ మొదలు పెట్టావో, అవును, ఆరంభం కంటే అంత ముఖ్యమని మరి మనకి తెలుసు కదండి. ఆరంభించడం అందరము గొప్పగా ఆరంభిస్తాం. డాక్టర్స్ అవును గొప్ప టెక్నాలజీకి తీసుకెళ్ళిపోయారు. ఏ టెక్నాలజీ ద్వారా ఎంతో మందికి ఆయుష్నిస్తారు. కానీ అవును, అది కేవలం 10 years
గ్యారంటీ, అది కేవలం 20 years గ్యారంటీ మాత్రమే. ఒకవేళ నిజంగా చెప్పాలనుకుంటే ఒకవేళ శాటిలైట్ ద్వారా ఎన్నో కార్యములు, ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు, టీవీలు అవన్నీ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ అవన్నీ జరుగుతుండొచ్చు, సాఫ్ట్వేర్ అనేది ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ద్వారానే మరి కంపెనీలు నడుస్తుండొచ్చు, ఆ కంపెనీల ద్వారా ఈ భూలోకం అంతా కూడా నడుస్తుండొచ్చు. కానీ ఆ సాఫ్ట్వేరే మరి దగ్ధమైపోతే, ఆ సాఫ్ట్వేరే నాశనం అయిపోతే, అవునండి ఒకప్పుడు వైరస్ వచ్చేది నాకు తెలుసు. మరి ఒక సమయంలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను చేయలేదు, కానీ మరి నేను చదువుకున్న సమయంలో, ఇంజనీర్ చేస్తున్న సమయంలో మరి కొన్ని సాఫ్ట్వేర్లు అన్నీ కూడా పాడైపోయినాయంట, కొన్ని కంపెనీలు అన్నీ కొలాప్స్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తే ఏమైందంటే వైరస్ వచ్చిందన్నారంట. హల్లెలూయా, వైరస్. ఈ వైరస్ పోయినందుకు, వైరస్ వల్ల మొత్తం నాశనం అయిపోతే మళ్ళీ రీఅప్లికేషన్స్ అన్నీ కూడా మళ్ళీ మొదటి నుండి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాడు ఇంకొక సైంటిస్ట్, ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటి అంటే వైరస్, యాంటీ వైరస్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అప్పటి నుండి ఇంకా కంపెనీలో ఈ రకంగా మరి ప్రాబ్లమ్స్ రాలేదు, కానీ వేరే రకమైన లాభ నష్టాలలోకి ఉండొచ్చు, కానీ అది కూడా టెంపరవరీ అని చెప్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ కాదు మనకి మూలం, ఈ డాక్టర్స్ మనకి మూలం కాదు, ఈ జ్ఞానం ఏది మనకి మూలం కాదు. ఎస్, జ్ఞానానికి కారణం దేవుడే కావచ్చు, జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే కావచ్చు, కానీ ఆ జ్ఞానం కేవలం మనం వాడుకోవడానికి, జీవించడానికి, బ్రతకడానికి మాత్రమే, కానీ అది మనల్ని నిత్య జీవంలోకి నడిపించడానికి కాదని మరి దేవుని పేరిట మీతో మాట్లాడుతున్నాను. అది మన ఆయుష్ పెంచినను అది కొద్ది కాలమే, ఏదైనా తాత్కాలికమే. ఈ లోకంలో ప్రతిదీ తాత్కాలికమే. అందుకోసమేనేమో అంత గొప్ప జ్ఞాని అయిన సొలొమోను ఏమి చెప్తున్నాడో తెలుసా? అంతా వ్యర్థం, అంతా వ్యర్థం అని చెప్పేసి ప్రతి మాటలో సూర్యుని వెలుగు వ్యర్థమే, చంద్రుని వెలుగు వ్యర్థమే అంటున్నాడు. నిజమే కదా, అన్ని వ్యర్థమే అంటున్నాడు. ఈ లోకంలో ఏది చూసినా వ్యర్థమే అని చెప్తున్నా. మరి ప్రాబ్స్లో రాసిన, మరి ఎక్లీసియాస్టిక్ అంటే మరి ప్రసంగి రాసిన మాటలన్నీ కూడా మరి ఏమంటున్నాడంటే మరి అంతా వ్యర్థం అంటున్నాడు. ఈరోజు మనము కూడా అంతా వ్యర్థమనే స్థితిలో ఉండి కేవలం నా ప్రాణమా, ఈ లోకంలో నీకు ఏమున్నను లేకపోయినను యెహోవాను సన్నిధించుము, యెహోవాను ధ్యానించుము, యెహోవాను చేసిన మేలుని మర్చిపోకు అని చెప్పేసి ఈ కీర్తనకారుడు రాస్తున్న మాటని మనం ధ్యానించుకుందామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అందుకోసమే ఈరోజు మన పునాదులు పాడైపోగా మనం ఏమి చేయలేము. కాబట్టి ఒక్కసారి మన పునాదులు మరొక్కసారి దేవుల్లో కట్టుకుందామండి. నువ్వు ఇప్పటి వరకు నీ కెరియర్ పునాది ఏ రీతిగా ఉందో నాకు తెలియదు, ఎక్కడ ఆగిపోయిందో నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇదిగో దేవునితో నీ సహవాసం అనేది, దేవునితో నీ ఆ జీవితం అనేది, దేవునిలో నీ ప్రవర్తన, దేవుని కోసం నీ జీవితం, దేవుని కోసం నీ ప్రయాసం అనేది ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ పాడైపోయిందో ఆ పునాదిని మరి ఈరోజు సరి చేసుకోమని దేవుని పేరిట వేడుకుంటుండగా ముందుకు సాగుదామని. ఇదిగోండి, ఆయన నీ దోషములన్నింటినీ కూడా క్షమించే దేవుడు అంట. ఇదిగో ఏ విషయంలో తప్పు చేసావో దేవునికి మొదటి స్థానం ఇచ్చే విషయంలో కావచ్చు, లేకపోతే దేవుని పక్కకు పెట్టి నీ ఇష్టానుసారమైన జీవితం జీవించావా, లేకపోతే తెలుసో తెలియక తప్పులు చేసావా, పాపాలు చేసావా, కృంగిపోతున్నావా, పశ్చాత్తాపడుతున్నావా, నీకు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ఆయన నీ దోషములన్నింటినీ కూడా క్షమించి వేస్తున్నాడు, క్షమించేశాడంట. హల్లెలూయా. అందుకోసమా నా ప్రాణమా యెహోవాని దేనికోసం ప్రాణంతో మాట్లాడాలి, ఎందుకోసం మనం ప్రాణంతో మాట్లాడాలని చెప్తున్నాను. ఇదిగోండి ఇంకొక మాట చెప్తున్నాను. మన జీవితంలో మనము ఎన్ని రకాల పాపాలు చేస్తున్నాను, ప్రతి పాపము కూడా ఇది శరీరం ద్వారానే చేస్తాం, కానీ దానికి మూలం అనేది ప్రాణం అంట. మన ప్రాణంలోకి వెళ్ళే పాప బీజం అని వస్తుంది, మన ప్రాణంలోకి వెళ్ళే మెంచి వస్తుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని కాపాడుకోవడానికి, అవునండి, మంచి కాపాడుకోవడానికైనా చెడు కాపాడుకోవడానికి దేవుని ఆత్మ కానీ దురాత్మ కానీ పనిచేస్తాయంట అండి. హల్లెలూయా. కానీ ఆ మూలం అనేది, ఆ మంచి చెడ్డులకి మూలం అనేది, దాగుచోటు అనేది మన ప్రాణం. ఆ ప్రాణం అనేది కృంగిపోతే, ఆ ప్రాణం అనేది పాడైపోతే, ఆ ప్రాణం అనేది మరి పాపముతో మునిగిపోతే మాత్రం మనము ఏమైపోతామంటే మరి నిజంగా దేవునికి పనికిరాని వారిగా పాడైపోతామండి. లోకానికి పనికొస్తామేమో ఒకానొక సమయంలో, కానీ ఎప్పటికీ మాత్రం మనం పనికి రాము. కాబట్టి మనం ఓడిపోయిన స్థితిలో ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఓ నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము. దేనికి సన్నిధించుము? ఎందుకు అంటే ఇదిగో ఆయన నా దోషములు, ఇదిగో నా ప్రాణంలో ఉన్న దోషాలని దేవుడు క్షమిస్తున్నాడంట. హల్లెలూయా. నా సంకటములు, నా కష్టాలు, నా వేదనలన్నీ కూడా ఆయన కుదుర్చుతున్నాడని చెప్తున్నాడు. సమాధిలో నుండి హల్లెలూయా నీ ప్రాణమును విమోచించునంట. ఇదిగో నా ప్రాణంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నా ప్రాణంతో నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇదిగో సమాధిలోకి వెళ్ళి మరణ పరిస్థితిలో ఉన్నావా, ఎందుకు ఇంకా బ్రతుకు అనుకుంటున్నావా, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో నీ ప్రాణానికి మరి ధైర్యం ఇవ్వు. ఏమి అని అంటే ఇదిగో నా ప్రాణమా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ సమాధిలో ఉన్నాను, ఏ సమాధిలో నువ్వు దాక్కున్నాను, దేవుడు నిన్ను లేపుతున్నాడని చెప్పేసి నిన్ను విమోచిస్తున్నాడని చెప్తున్నాడు. ఆ తర్వాత కరుణా కటాక్షములంట. హల్లెలూయా. కరుణ
కటాక్షములు అవునండి ఈ లోకంలో ఇంతకంటే గొప్పది ఇంకొకటి మనకి దొరకదండి. ఈ కరుణా కటాక్షములు అనేవి అవి దేవుని నుండి. మనుషుల కరుణా కటాక్షములు వ్యర్థమైనవండి. అవును, మనుషులు కనికరిస్తే మనము జీవిస్తాం, మనుషుల వల్ల సహాయం పొందుకుంటే మనకు సంతోషమే. కానీ అదే కరుణా కటాక్షములు దేవుని నుండి పరలోకం నుండి మనకు వస్తే అవి శాశ్వతమైనవి. మరి వాటిని కిరీటంగా మనకి దేవుడు ధరింపచేస్తాడంట. అంటే కిరీటం అనేది ఎవరికి ఇస్తారు తెలుసా అండి? అది కిరీటం అనేది అంటే ఒక రాయల్టీకి సంబంధించింది. అది అంటే అదొక లైసెన్సింగ్ అనమాట. ఆ కిరీటం అనేది పెట్టినప్పుడు ఇంకా అధికారపూర్వకం అయిపోతుంది. అంటే వాటి నుండి మనల్ని ఎవరు కూడా ఏ పరిస్థితుల్లో కూడా తొలగించలేరు. మరి ఈ కరుణా కటాక్షములు అనేవి మనకి కిరీటంగా ధరింప చేయబడినప్పుడు మనల్ని చూడగానే మనలో ఏం కనిపిస్తాయి అంటే మరి అక్కడ నువ్వు రాజువా రాణివా అన్న కిరీటాన్ని మనం కిరీటం ధరించుకుంటే రాజు అయితే రాణి అయితే ధరించుకుంటారు కదండి. ఆ రీతిగానే కరుణా కటాక్షములు అనేవి ధరించుకున్నప్పుడు మనము వాటి చేత మరి దీవించబడిన వారంగా ఉంటాము. ఆ తర్వాత పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం అంట నూతనీకరించబడుతుంది. ఇక్కడ పక్షిరాజు అనేవాడు ఎవరు అనేది చూస్తే మరి పక్షిరాజు ముసలితనానికి వచ్చిన తర్వాత మరి మొత్తం తన రెక్కలన్నీ పాడైపోతున్నప్పుడు మరి తాగుచోటుకి వెళ్ళి మరి అక్కడ ఏం చేస్తుందటంట, మరి తన ముక్కుతో మరి తన పాత రెక్కలన్నింటిని కూడా మరి తీసుకున్నప్పుడు కొత్త రెక్కలు వచ్చేంత వరకు ఎదురు చూసి ఆ తర్వాత నూతనీకరించబడి మరి ఇంకా తను ఎగరలేని ఎత్తైన స్థలంలోకి ఎగిరే అంతగా మరలా నూతన జన్మ పొందుకున్నంతగా బలం పొందుకొని నూతనత్వాన్ని పొందుకుంటుందటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అది ఏ పక్షికి లేదు ఈ నూతనత్వం అనేది. మరి ఏ జంతువుకి ఈ నూతనత్వం అనేది లేదు. మరి ఒకసారి ఆయుష్ పెరిగిందంటే ఇంకా అంతే అయిపోయినట్టే. కానీ పక్షిరాజుకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఏంటి అంటే ఇదిగో తన యవ్వనాన్ని నూతనీకరించుకునే వరం అంట. ఇక్కడ నీ యవ్వనం అనేది పనికి రాదు. ఏదో సారమ్మలాగా అబ్రహాములాగా మనం 70-80 ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే ఆ యవ్వనం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇదిగో నీ తొలకరి, నీ మొదటి ప్రేమ, నీ మొదటి ఆకలి, దేవుని పట్ల ఆకలి, మొదటి తృష్ణ అనేది మరలా దేవుడు పుట్టించేలాగా ఇదిగో నిజమే యవ్వనం అనేది అవసరం, ఆరోగ్యం అనేది అవసరం. నేను కాదనట్లేదు. కానీ అది నీ గొప్పతనం కోసం కాదు, కానీ దేవుని మహిమ కొరకు వాడబడేలాగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకే ఓ నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని చెప్తున్నాడు. అవును, మరి క్రొత్తగా మరి ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నంటే ఆయన మేలులతో మనల్ని మన హృదయాన్ని తృప్తిపరుస్తాడట. ఎలాంటి తృప్తి అనేది చూస్తే ఇదిగో యెహోవా నీతి క్రియల్ని జరిపిస్తాడంట. ఆ మేలులు ఎలా ఉంటాయంటే ఆయన నీతి క్రియలు, మంచి క్రియలు. హల్లెలూయా, ఇదిగో నష్టపోయావా, మోసపోయావా, కృంగిపోయావా, నిన్ను ముంచేశారా, మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ జీవితంలో ఆయన నీతి క్రియలు జరిపించి ఆయన న్యాయమైన కార్యములు జరిపించి నీకు జరిగిన అన్యాయానికి మేలు చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు బాధించబడ్డావా, నువ్వు బాధన పొందుకున్నావా, ఇతరులు నేను బాధ పెట్టారా, నీకు న్యాయం చేస్తానని చెప్తున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఇవన్నీ నువ్వెవరితో చెప్తున్నావంటే కృంగిపోయినా, మోసపోయినా, ఇదిగో భ్రష్టమైపోయినా నీ ప్రాణంతో నువ్వు మాట్లాడమ్మా. ఇదిగో నీ ప్రాణంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతుండగా నీ ప్రాణంలోనికి అవి వెళ్ళినప్పుడు నీ ప్రాణంలో ఉన్న దురాత్మ శక్తులు, నీ ప్రాణంలో ఉన్న మరి దేవునికి అయిష్టమైన కార్యములన్నింటినీ తొలగించుకోవాల్సిన బుద్ధిగా మనము మరి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. యెహోవా దయాదాక్షిణ్యత పూర్ణుడు అంట. మరి దీర్ఘ శాంతము కలిగిన వాడు, మరి కృపని అత్యధికంగా ఇచ్చే దేవుడు అంట. హల్లెలూయా, ఆయన ఎప్పటికీ వాచ్యమాడే దేవుడు కాదంట. నిజమండి, నేను ఒకనొక సమయంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. అది కూడా పరిచర్య విషయంలో దేవుని స్వరాన్ని ఎఫెక్ట్గా విని ప్రభువా ఇది నేను చెయ్యను ప్రభా, నన్ను క్షమించు, నన్ను కాకుండా ఇంకొవరినన్నా ఈ విషయంలో వాడుకో ప్రభు అని నేను అప్పచెప్పానండి. ఇది నా జీవితంలో గత 6 సంవత్సరాల కింద జరిగిన సంఘటన. దానివల్ల ఏమి జరిగింది తెలుసా అండి, దేవుడైతే సరే బేటా నేను బాధ పెట్టనని నాకైతే ఒక మాట చెప్పేసి నా బదులు ఇంకొకరినైతే ఆ విషయంలో వాడుకున్నాడు. కానీ నష్టపోయింది ఎవరంటే నేను నష్టపోయాను. 6 సంవత్సరాల నుండి దానివల్ల నేను శిక్షను అనుభవించాను. దేవుడేమి నన్ను మొత్తలేదు, దేవుడేమి నన్ను గద్దించలేదు, దేవుడేమి నన్ను దూరం చేయలేదు, ఆయన ఆత్మను నా నుండి తొలగించలేదు. కానీ ఆయన ప్రణాళికలో నేను దూరం అయిపోయాను. ఆయన నాకు పట్ల కలిగి ఉన్న ప్రణాళికల నుండి నేను కొద్దిగా మరి దూరం అయిపోయానండి. మరి కొన్ని విషయాలు ఆలస్యం జరుగుతుంది. ఇప్పుడు నాకు మళ్ళీ నేను దేవుని పాదాలు పట్టుకుని, అంటే నేను దేవునికి అయితే దూరం కాలేదు, కానీ మరి అది కాదు ప్రభు అని చెప్పేసి ఇంకేమన్నా వాడుకో ప్రభు అన్నప్పుడు వేరే మార్గాలు దేవుడు తెరిచాడండి. ఇదిగో గాస్పెల్ టీవీలో కూడా నేను పరిచర్య చేస్తున్నాను. అది కాదన్న తర్వాత ఈ ద్వారం కూడా దేవుడు తెరిచాడు. ఇది దేవుని కృపే, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే
ఆయన ఉద్దేశించిన కార్యంలో అందులో నేను ఆగిపోయాను. ఆయన నా పట్ల కలిగి ఉన్న ఒక ప్రణాళిక నుండి నేను తొలగిపోయాను. ఆయన నన్ను ఎక్కడైతే వాడుకోవాలనుకున్నాడో అక్కడ నేను తొలగిపోయాను. అందుకోసమే దేవుడు నాతో వాద్యం ఆడాడా అంటే వాద్యం ఆడలేదు. కొన్ని రోజులు నాకు శిక్ష అనిపించింది. కొన్ని రోజులు యోనా అయితే ఎలా అయితే చేప కడుపులో ఉండి ప్రభువా అని పోరాడాడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నేను కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు నేను అనుభవించాను. ప్రభువా నన్ను క్షమించు, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు, నువ్వు చేయమన్న పని నేను చేయకుండా నేను తప్పుకున్నందుకు, నేను కాదన్నందుకు నన్ను క్షమించని కొన్ని రోజులు నేను వేదన పడ్డాను. ఎందుకంటే నా జీవితంలో దీవెన ఉన్నాను, ఆశీర్వాదం ఉన్నాను, ఎక్కడో అసంతృప్తి అనేది నాలో ఉండింది. నేను సంపూర్ణంగా సంతోషించలేకపోయాను. కానీ ఎప్పుడైతే తప్పును ఒప్పుకొని ప్రభా దీనివల్లనే నేను ఇదే అన్నప్పుడు మరి దేవాది దేవుడు నన్ను క్షమించాడు. అంటే ఆయన శాశ్వతంగా మరి వద్దన్నావు కదా అని తృణీకరించలేదండి. అందుకే ఆయన ఎప్పటికీ వాద్యం ఆడాడు. కొంతసేపు వాద్యం ఆడతాడేమో, మనం సరి చేసుకునేంత వరకు, మనం ఒప్పుకునేంతవరకు ఆయన వాద్యం ఆడతాడేమో, కానీ అది కూడా ఆయన గెలవాలని కాదు, కానీ మనల్ని సరిచేయాలని, మనల్ని దీవించాలని, మనము త్రోవ తప్పితే సరిచేయాలనే ఉద్దేశంతో ఆయన వాద్యం ఆడతాడు. కానీ ఇంకే ఉద్దేశం కాదమ్మా. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ వాద్యం ఆడడు, ఎల్లప్పుడూ నువ్వు కోపపడు. మరి నా మీద కోపపడి ఉంటే ఆయన మాటకి కాదని నేను వెళ్ళినా కూడా, ఒకవేళ వెళ్ళినందుకు దేవుడు నన్ను కోపపడి ఉంటే ఈరోజు మీ ముందర నేను మాట్లాడేదాన్ని కాదు. ఈ రీతిగా దేవుని చేసిన కార్యాల గురించి నేను గొప్పగా చెప్పేదాన్ని కాదమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అంత ప్రేమ కరుణ కటాక్షము కలిగిన దేవుని నుండి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా ఎక్కడికి పోతావు నువ్వు? అంత గొప్ప దేవుడి నుండి, ఆయన సన్నిధి నుండి, ఆయన ప్రేమ నుండి ఓ నా ప్రాణమా ఎక్కడికి పోతావు, ఎక్కడికి పోగలవు అని చెప్పేసి నా ప్రాణంతో మన ప్రాణంతో మనం చెప్పుకుందామా ఈరోజు. హల్లెలూయా. ఇదిగో మన పాపములను బట్టి మనకి ప్రతీకారము తీయలేదు. మరి అదే ఉదాహరణ చెప్పగలను. నేనేదో మన మీద తప్పే చేయాల్సిన అవసరం లేదు, పాపమే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఆజ్ఞ అతిక్రమము కూడా పాపమేనంట. ఆయన చెప్పిన మాటని కాదని మనిష్టానుసారంగా పరిగెత్తినను కూడా పాపమేనంట. కానీ ఆ పాపాలని బట్టి మనం చేసే ఏ పాపాన్ని బట్టి కూడా ఆయన మనల్ని శిక్షించట్లేదు. ఒకవేళ శిక్షకి నిజమే శిక్ష అనేది మన మీద వస్తే ఈ కోవిడ్ అనేది మన ఈ లోకంలో ఒక్క ప్రాణిని కూడా బ్రతికించలేకపోయేదమ్మా. ఒక్క ప్రాణి కూడా బ్రతికే అర్హత లేదని నేను దేవుని పేరిట చెప్తున్నాను. మనము చేసిన తప్పులను బట్టి ఏ మానవుడు పాపం లేకుండా ఉన్నాడండి? ఒకసారి ఆలోచించేద్దామా. నిజం చెప్పాలంటే ఏ మానవుడు కూడా పాపం లేకుండా లేడు. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక సమయంలో చిన్న బిడ్డ మొదలుకొని మరి పెద్దవారి వరకు పాప బీజమే ఉందో లేకపోతే పాప క్రియలు ఉన్నాయో, పాపం అనేది మాత్రం మనల్ని ఏలుతూనే ఉంది, ఈ రోజు వరకు ఏలుతూనే ఉంది. కానీ దేవుని దీర్ఘశాంతము మనల్ని నాశనం వైపు నడిపించట్లేదు, కానీ సమాధానం వైపు నడిపిస్తుంది. అందుకే ఓ నా ప్రాణమా ఆయన చేసే మేలను జ్ఞాపకం చేసుకో, ఆయన క్షమించిన కార్యములు జ్ఞాపకం చేసుకో, ఆయన చూపిస్తున్న మార్గాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన చెప్తున్న బోధని జ్ఞాపకం చేసుకో. ఆయన మనల్ని విడిచిపెట్టడు. చూడండి, తర్వాత చూస్తే తండ్రి తనయుణ్ణి మరి పట్ల అంటే కుమారుడి పట్ల జాలి కలిగినట్టుగా, జాలి చూపించినట్టుగా మరి ఆయన జాలి చూపిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనదని చెప్తున్నాడు. అడవి పువ్వు లాంటి మన జీవితాలని ఆయన గ్రహించినాడు. అడవి పువ్వులని పోలుస్తున్నాడు మన జీవితాన్ని. నరుని ఆయువు అంట గడ్డి వలేదంట. గడ్డి ఏమవుతుందండి? గడ్డి అనేది ఎంత తొందరగా మీరు చూస్తే ఒక చెట్టుని పీకండి, ఒక గడ్డిని పీకి పక్క పడేయండి. ఒక గడ్డి ఎలా అయిపోతుందంటే పీకినాక వెంటనే అది ఎండిపోతుందట, ఎక్కువ రోజులు ఉండదు. కానీ అదే ఒక చెట్టును పీకితే కనీసం కొన్ని రోజులన్నా అది పచ్చగా ఉంటుంది. కానీ గడ్డిని పీకేస్తే మాత్రం ఇమీడియట్గా ఎండిపోతుంది. అది నేను గమనించానండి. మరి అంత మాత్రమే కాదు, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోనంట. అడవి పువ్వు గురించి కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎట్లా చెప్పగలుగుతున్నాడు అడవి పువ్వు ఏంటి ప్రభా అన్నప్పుడు నేను ఆలోచన చేస్తే, అడవి పువ్వు అనేది అది నిజంగా చెప్పాలంటే అడవిలో వాటికి నీళ్లు తేమ అనేది ఉండదు కదండి. మరి నీళ్లు పోసేది ఉండదు. అదే మనం ఇళ్లలో పెట్టే పూల చెట్లకి పూల మొక్కలకి మనం నీళ్లు పెడతాము, కానీ అడవిలో అయితే దానికి కరెక్ట్గా నీళ్ళు అనేవి ఉండవు. అది వట్టిగానే పెరుగుతుంది. అది పెరిగింది ఎలా ఉంటుందంటే దానికి తేమ ఉండదు. కాబట్టి అది వాసన ఉండకపోయినా కానీ అది ఎక్కువ రోజులు మరి అంతే ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి అది ఒకవేళ తీసి పడేస్తే అది వెంటనే పూసిన వెంటనే మరి వాలిపోతుందని కూడా మరి ఇక్కడ చెప్తా ఉన్నారు. అలా అని చెప్పేసి కొన్ని పూలు ఉంటాయి, పొద్దున్న నుండి సాయంత్రం వరకే చెట్ల మీద ఉంటాయి. తర్వాత వాడిపోయే చెట్లు ఉంటాయి, కొన్ని పూలు ఉంటాయి, కొంతకాలం వరకు తెంపిన
ఎండిపోయినాక కూడా మరి ఫ్రెష్గా ఉండే పూలు ఉంటాయి, కొన్ని అట్లా ఉంటాయి. కానీ అడవి పూలు మాత్రం అసలు వెంటనే అవి ఎండిపోతాయని కూడా మరి నాకు అర్థమైంది ఇక్కడ వాక్యం ద్వారా. మరి అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత ఒక్కసారి ఎండిపోయే పరిస్థితిని గురించి ఆలోచన చేస్తే నేను ఆ జీవితంలో ఎండిపోయిన పరిస్థితుల్లో మరి ఎందుకు ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మ దేవుడు మన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆత్మదేవుడు ద్వారా మరి ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రాణం అంటే అక్కడ ఎవరి ప్రాణం అంటే దావీదు ప్రాణంతో మాట్లాడుతున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నా అంటే ఇదిగో మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక కాలంలో ఏమవుతాయంటే మరి ఆకులన్నీ వాలిపోతూ ఉంటాయి, ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి కదండి. అంటే రాలిపోయిన ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మనము ఆ రాలిపోతున్న ఆకులు చూస్తే మనకేమనిపిస్తుంది, కానీ మొత్తం రాలిపోయిన తర్వాత మొత్తం కొమ్మంతా కూడా మరి అంటే అసలు ఇంకా ఎందుకు ఈ కొమ్మ ఎండిపోయిన కొమ్మలా కనిపిస్తుంది. నేను ఒకరోజు మా అమ్మతో అంటే ఒక రోజు ఒక చెట్టుని చూసి అమ్మ ఇది ఎందుకమ్మ మొత్తం మొండి పడిపోయింది, అసలు ఒక్క ఆకు కూడా లేదు అని అన్నప్పుడు మా అమ్మ వెంటనే నాకు ఒకటి చూపించింది. నాకు చూడడం ఇది ఇప్పుడు వస్తుంది, ఎగురు వస్తుంది ఇంకా అనింది. ఇదేంటమ్మా ఇది ఇంకా చూస్తే అట్లా ఉంది, ఎన్ని రోజుల నుండి ఉంది దాన్ని, అది ఎప్పుడు చిగురిస్తుంది ఇంకా అని చెప్పేసి నేను అప్పుడు లేదమ్మా స్టార్ట్ అయింది అని. నిజంగా అండి అది ఒక్కటే నేను అట్లా వెతుకుతున్నప్పుడు ఒక చిన్న ఆకులాగా గ్రీన్ కలర్ ఒక దగ్గర చిన్న కనిపించింది. అది పెద్ద వృక్షమే, మొత్తం ఒక్క ఆకు లేదు. కానీ ఎప్పుడైతే మా అమ్మ చూపించిందో నేను చూశానో ఆ తర్వాత వితిన్ 10 days అండి అది మొత్తం ఎలాంటి ఒక పెద్ద వృక్షం లాంటి చెట్టు మొత్తం ఆకులతో నిండిపోయిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, నేను ఆలోచన చేసింది ఏంటంటే ఎందుకులేమ్మా ఇది చూడడానికి బాగలేదని నేను అంటాను అంతే. నీ నా జీవితం కూడా మనుషుల దృష్టికి కానీ నీ నా దృష్టికి కానీ ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ పాడు బ్రతుకు, ఎందుకు ఈ ప్రాణం అని చెప్పేసి మనం అనుకుంటున్నామేమో. కానీ ఒక్క చిగురింపు హల్లెలూయా నీ నా జీవితంలో అదే ఆ చిగురింపు ఏంటంటే వాక్యం అనే చిగురింపు. మనం అడవి పూలలాగా మనం వాడిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇదిగో దేవుని చేత నాటబడిన కీర్తనకారుడు 1వ అధ్యాయంలో పలికినట్టుగా ఆయన సన్నిధిలో నాటబడిన పూల మొక్కల్లాగా ఆయన చేతిలో వాడబారని కిరీటల్లాగా మనం ఉందుము గాక దేవుడు కోరుకుంటుండగా అలాంటి జీవితాన్ని మనం కోరుకుందాం. అలాంటి జీవితంతో మనము నింపబోతున్నాడు దేవుడు. అలాంటి జీవితాన్ని మనము పొందుకుందామని మరి దేవుని పేరిట మరి మీతో చెప్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదా, ఆ ఎండిపోయిన చెట్టుకు అంతగా దీవెన అనేది ఉంటే నీ నా జీవితంలో ఇంకెంత దీవెన ఉంటుంది. అందుకోసమే కీర్తనకారుడు మరి ఒక్కొక్క మాటని మరి చక్కగా పలికాడు, చెప్పి ఉన్నాడు. తూర్పుకు పడమర ఎందాక ఉందో అందాక మన అతిక్రమలను దూరం చేశాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మన జీవితంలో ఏ సమస్య వచ్చినను ఈ కీర్తన ఒకటి ధ్యానించినప్పుడు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అవును, కీర్తన 91 ద్వారా రక్షణ, కాపుదలని, ప్రొటెక్షన్ని మనము క్లెయిమ్ చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి కీర్తన 51 ద్వారా ప్రభా నేను చేసిన పాపలను క్షమించని మనము క్లెయిమ్ చేస్తూ ఉన్నాము. అవును ప్రభా నన్ను క్షమించు, నేను పాపని ఒప్పుకుంటున్నాం దావీదులాగా. అలాగే ఈ 103వ కీర్తనని బట్టి మనం ఒకటి ధ్యానించాల్సిన వారిగా ఉన్నాం. ఏంటంటే యెహోవా దేవుని సన్నిధిని కోరుకుంటూ ఏంటంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలుని మరవకము. ఒక మాట చెప్తానని ముగింపులు ఏంటంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ముందు సమస్యలు చూడకండి, కానీ జుట్టు పరిస్థితులను చూడకండి, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగితే దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క మేలు. నేను 13 సంవత్సరాల నుండి దేవుడు సరే గతం గురించి పక్కబెట్టిన, రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు మన పట్ల చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తే మన జీవిత కాలం సరిపోదు. కనీసం దాని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనము ముందుకు సాగితే మన జీవితము అస్తవ్యస్తంగా ఉండదు, కానీ ఆయనకి లోబడిన వారిగా ఉంటాము. అంత మాత్రమే కాదు, రెండో రాకడ వచ్చినను భయపడము. అంత మాత్రమే కాదు, ఈ లోకం ఏమైపోయినను మన ఆత్మ ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో తెరవబడతామనే నిశ్చయిత మనకు ఉంటుంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ఈ ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన ఈ రోజు ప్రభా నా తండ్రి నిజముగా ప్రభా నా ప్రాణమా యెహోవాను సన్నతించుమా అనే మాటలతో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ధైర్యపరిచిన దేవా నీకు స్తోత్రం తెలియజేసుకుంటూ వింటున్న ప్రతి బిడ్డను ఇంకను బలపరచండి. ఎవరెవరు ఎక్కడెక్కడైతే కృంగిపోయారో ప్రభా వారి ప్రాణాలను ఈరోజు లేవనెత్తినందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామంలో మోడుబారిన జీవితాలను వెలిగించమని అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.